డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సిట్ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఈరోజు ఎంక్వైరీ ఎప్పుడుతో ముగుస్తుంది? రైట్ కళ్యాణ్, గత 8 గంటల నుంచి విచారణ జరుగుతూనే ఉంది. కానీ ఎన్ని గంటలకి ముగుస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే నవదీప్ విషయంలో మాత్రం తన బ్యాక్ హిస్టరీని బేస్ చేసుకుని కొంత ప్రశ్నావళిని రెడీ చేయడం జరిగింది. అలాగే తను నిర్వహిస్తున్న పబ్లోనే కెల్విన్ మ్యూజిక్ బ్యాండ్లో ఉండడంతో కెల్విన్తో నేరుగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రశ్నావళి రెడీ చేయడం జరిగింది. ఇలా అన్ని కోణాల్లో కూడా నవదీప్ని విచారిస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా మనం చూస్తున్న విచారణలో ఏవైతే ప్రశ్నావళి ఉందో దానికి విభిన్నంగా ఈరోజు నవదీప్కి వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నింటినీ క్రోడీకరించుకుని దాంతో లింక్ చేస్తూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే నవదీప్ తన పబ్లో ఏదైతే ఒక కాక్టైల్ లాంటి డ్రింక్ సప్లై చేస్తున్నాడో అది సేవించిన వాళ్ళకి ఎందుకు అంత కిక్ ఎక్కిపోతోంది, ఎల్ఎస్డి ట్రిప్స్ కంటే కూడా ఎక్కువగా కిక్ ఇస్తున్న ఆ మత్తు పదార్థం ఏంటి, ఆ డ్రింక్లో ఏం కలుపుతున్నారు, అందులో కలుపుతున్న పదార్థం ఎక్కడి నుంచి వస్తోంది, జిషన్ మీకు దాన్ని ఎలా తీసుకుని వచ్చిస్తాడు అని చెప్పి రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు లోపల సిట్ అధికారులు. అయితే అలాగే ఇతను డ్రగ్స్ డీలర్స్ని కలవాలి, తనకి డ్రగ్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేస్తాడు, వాళ్ళు ఇతనికి సప్లై చేయాలంటే ఇతన్ని ఎక్కడ కలుస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రకరకాలుగా నవదీప్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నవదీప్ చాలా కీలకమైన సమాచారాలు ఇస్తాడు అని చెప్పి లోపల నుంచి మనకి సమాచారం అందుతూ ఉంది. చాలా కీలకమైన విషయాలు, అలాగే మరికొంతమంది పేర్లు కూడా బయట పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. యాక్చువల్గా నవదీప్ బ్యాక్ హిస్టరీ మనం ఒకసారి చూసినట్లయితే తను 2-3 సార్లు ఫాస్ట్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, గతంలో డ్రగ్ కేసులు వెలుగులోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా నవదీప్ పేరు వినిపించడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిట్ అధికారులు చాలా లోతుగా విచారణ జరుపుతున్నారు. మరొక వైపు కొద్దిసేపటి క్రితం అకున్ సబర్వాల్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఎవరిని కూడా మేము దౌర్జన్యంగా వారిని క్వశ్చన్ చేయట్లేదు, చాలా సానుకూలమైన వాతావరణంలో వాళ్ళని ఒక మంచి రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం అవసరాలన్నీ అంటే వాళ్ళకి టైంకి టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, వాటర్ కావాలంటే వాటర్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళకి ఏర్పాట్లన్నీ చేసి చాలా మంచిగానే క్వశ్చన్ చేస్తున్నాము. ఎవరి మీద మేము దౌర్జన్యం చేయట్లేదు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ కూడా సేకరిస్తున్నాము అని చెప్పి అకున్ సబర్వాల్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన నేపథ్యం ఏంటంటే ఈరోజు చార్మి వీళ్ళు సిట్ అధికారులు విచారిస్తున్న తీరు ఏమాత్రం బాలేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసిన కారణంగా ఇన్ని రోజుల నుంచి సిట్ అధికారులు అసలు ఈ విచారణకు సంబంధించి ఎటువంటి విషయాలు బయట పెట్టలేదు. కానీ ఈ రోజు ఈ నేపథ్యంలో ఇష్యూ కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి మొత్తం కమిషనర్ చంద్రవదన్ కావచ్చు, అకున్ సబర్వాల్ కావచ్చు మీడియా ముందుకు వచ్చి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లల పేర్లు, మిగతా వ్యక్తుల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు అని మీడియా అడిగిన ప్రశ్నకి ఆయన పిల్లల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టము, బయటకు వస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి అవి బయటికి చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. అండ్ చార్మి విషయంలో మాత్రం ఎందుకు ఆమె ఇలా మా దగ్గర ఒకటి బయటకు వెళ్ళి ఒకటి ఎందుకు మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చార్మికి ఇచ్చిన నోటీస్కి ఆమె రిసీవ్ చేసుకుని నేనే సిట్ ఆఫీస్కి వస్తాను అని చెప్పి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ని కూడా ఆయన చూపించడం జరిగింది. ఆమె ఒప్పుకుంది సిట్ ఆఫీస్కి విచారణకు వస్తానని చెప్పి, కానీ ఇప్పుడు ఒక మహిళా అధికారి ఉండాలి, అలాగే ఒక అడ్వకేట్ ఉండాలి అని కూడా చెప్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకొకటి కూడా మనం గమనించవచ్చు, ఇక్కడ లోపల ఏదైతే జరుగుతుందో అంతా కూడా చాలా సవ్యంగా చాలా మంచి వాతావరణంలోనే జరుగుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మేము రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఎలాంటి రూమర్స్ చెప్పే ప్రయత్నాలు అయితే చేయొద్దు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ ఫస్ట్ మినిట్ రూమ్లోకి ఎవరైతే విచారణ ఎదుర్కోబోతున్నారో ఆ వ్యక్తి రూమ్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు మొత్తం వీడియో తీస్తున్నారు విచారణ జరిగిన తీరుని. అండ్ అది విచారణ అయిపోయిన వెంటనే సీల్ చేసి కోర్టుకి జడ్జికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏవైతే శాంపిల్స్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదు అని చెప్తే కేస్ బుక్లో అది మాత్రమే రాస్తాం, వీళ్ళు శాంపిల్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అని చెప్పి, అంతేగాని ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవడం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నవదీప్ కేసు విచారణ దగ్గరికి వచ్చేటప్పటికి తరుణ్ని 13 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. చాలా కీలకమైన విషయాలను కూడా రాబట్టారు. అయితే నవదీప్ అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కెల్విన్ కావచ్చు, జిషన్ కావచ్చు, విలియం కావచ్చు,
బెండ్రిన్ కావచ్చు, వీళ్ళందరితో కూడా నవదీప్కి నేరుగా సంబంధాలు ఉన్నాయని, అలాగే ఫ్రీక్వెంట్గా వాళ్ళతో కాల్స్లో మాట్లాడడం కావచ్చు, చాటింగ్ కావచ్చు, వాళ్ళతో కలిసి ఉన్న అంటే తను నిర్వహిస్తున్న పబ్లో కెల్విన్ జిషన్లతో కూడిన వీడియోస్ సైతం నవదీప్ ముందు పెట్టి క్వశ్చన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎటు తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రశ్నావళిని తయారు చేయడం జరిగింది. నవదీప్ ఉదయం నుంచి కూడా కాస్త తనకేమీ తెలియదు అని చెప్పినప్పటికీ తర్వాత వీళ్ళు చూపిస్తున్న ఆధారాలు, ఫొటోస్, వీడియోస్ చూసి నిజాలు చెప్తున్నాడు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నవదీప్ విచారణకు సహకరిస్తున్నాడని చెప్తున్నారు. మరి ఎలాంటి ఆధారాలు చెప్తున్నాడు, ఎవరి పేర్లు బయట పెడతాడు అనేది ఈరోజు చాలా కీలక అంశంగా మారబోతోంది. తరుణ్ని విచారించిన సమయంలో కూడా కొంతమంది బుల్లితెర నటుల్ని, అలాగే కొంతమంది యువ హీరోల్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు, ఇలా రకరకాలుగా చెప్పారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మరి ఈ రోజు వాటికి బలాన్ని చేకూరుస్తూ ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. అండ్ కొద్దిసేపటి క్రితమే మీరు చూశారు, కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా ఎలా పట్టుబడుతున్నారు అసలు అనేది కూడా ఇప్పుడు ఈ సిట్ ఆఫీసర్స్కి వీళ్ళందరూ లింక్స్ చెప్పడం వల్ల, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేయడం వల్ల పట్టుకోగలుగుతున్నారా, లేక ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో జరుగుతూనే ఉందా అనేది మాత్రం అందరికీ సందేహం వస్తోంది. వీళ్ళ పేర్లు వాళ్ళు బయట పెట్టారా, లేక వీళ్ళ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు పట్టుబడుతున్నారా అని మరి చూడాలి. అసలు ఈ రోజు విచారణలో భాగంగా ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయి, విచారణ అనంతరం మళ్ళీ అకున్ సబర్వాల్ బయటకు వచ్చి మీడియాతో ఏవైనా మాట్లాడతారా, అలాగే నవదీప్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి అందులో ఏం చెప్తాడు అనేది కూడా మనం వేచి చూడాలి. కళ్యాణ్, థ్యాంక్ యూ.